హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్. మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్లో కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా పాలు విరిగిపోయినప్పుడు వెంటనే మనం ఇది చేసుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడన్నా ఫెస్టివల్స్ టైంలో స్పెషల్గా ఈ స్వీట్ చేసుకోవాలి అంటే లేట్ చేయకుండా ప్రొసీజర్ చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు చేసేటప్పుడు 1/2 లీటర్ అయినా లీటర్ అయినా ఎంతైనా తీసుకోవచ్చు. సో ఈ లీటర్ పాలు కూడా థిక్గా ఉండేటటువంటి ప్యాన్లో మీరు మరిగించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ పాలు అనేవి బాగా థిక్ అంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే మీకు ఎక్కువ వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. సో నేను ఇక్కడ ఆవు పాలతో చేస్తున్నానండి. ఇది మోర్ స్వీట్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఓ పొంగు వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ పాలల్లో మరిగించుకోవాలి. నేను ఇక్కడ అమూల్ బటర్ని యూస్ చేశానండి, అన్సాల్టెడ్ వన్. అది యూస్ చేసి బాగా మరిగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మీకు ఈ స్టేజ్లో రావడానికి ఒక నిమ్మకాయని పిండుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మీకు ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. వన్స్ పాలు మొత్తం కూడా బాగా మరిగి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక అరకప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కూడా దీనిలో డిజాల్వ్ అయిపోవాలన్నమాట. షుగర్ కరిగేంత వరకు కూడా మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 ఇంచు యాలకుల పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా తిప్పుకోవాలి. సో ఇదంతా కూడా మనం మీడియం టు హైని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. సో వాటర్ అనేది మొత్తం కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కదుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోయింది, ఎక్కడ ఏం లేదు. సో మీరు కనుక కొద్దిగా చేత్తో కొంచెం నెయ్యిని టచ్ చేసి ఇలా కనుక చేస్తే ఒక చిన్న బాల్ లాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయితే మనం ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి ఏదైనా గీని గ్రీస్ చేసినటువంటి ఏదైనా బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 30 to 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 hour తర్వాత మనం దీన్ని సర్వ్ అవుట్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. పాలు విరిగినప్పుడు చేసుకునే స్వీట్ కన్నా కూడా ఫెస్టివల్ టైంలో మనం ఇలాంటి స్వీట్ని చేసుకొని ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. సో వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చండి. సో జనరల్గా నూకగా ఉంటుంది ఈ కలాకండ్. తింటుంటే తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుంది. కలాకండ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. సో మనకి స్వీట్ షాపుల్లో కూడా బయట బండ్లు పెట్టి అమ్ముతూ ఉంటారు స్ట్రీట్ సైడ్. అక్కడ కలాకండ్ తిని చూడండి, ఎప్పుడైనా ఎవరైనా తినకపోతే అక్కడ నూకగా తినే కొద్దీ తినాలనిపించి జీడిపప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ స్టైల్లో నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించానండి. అండ్ మోర్ స్వీట్ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరెన్నో టేస్టీ క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం మా అమ్మ వంట వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.